ఇది మామూలుగా ఊడుగా అంటారండి. సంస్కృతంలో అంకోలం అని పిలుస్తారు. ఊడుగా, అంకోలం అని పిలుస్తారు. ఇది మామూలుగా అయితే మనం మందుగా వాడుకుంటాం. దీని నుంచి ఆయిల్ తీయాలంటారు, ఆయిల్ రాదు. ఆయిల్ అనేది రాదు. అంటే ఉడుకు తైలం తీస్తే చాలా విశేషం అని చెప్తుంది. అవన్నీ చాలా పవర్ఫుల్. కానీ అవి మనం తీయలేము. అంటే మన స్థాయి తగ్గిపోయింది. అంటే మన ఆలోచన స్థాయి, మన ఫ్రీక్వెన్సీ ఫిజికల్ ప్లేన్లోకి వచ్చేసింది. యాస్ట్రల్ ప్లేన్లో ఉంటే చేయగలం అనమాట. మన ఆలోచన సరళి యాస్ట్రల్ ప్లేన్లో ఉందనుకోండి, అప్పుడు ఇలాంటివి వాటి శక్తులు మనకు కనిపిస్తాయండి. అల్లూరి సీతారామరాజు గారికి అసలు వనాల మీద ఉండే పట్టు అంతా ఇంత కాదండి. చెట్లకి అతీంద్రియ శక్తులు ఉంటాయి. చెట్లకి అతీంద్రియ శక్తులు ఉంటాయి. అవి ఏం కావాలో వాళ్ళకి ఇస్తాయి మెసేజ్. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఆయన చింతపల్లి ప్రాంతంలో ఒక నైటు సమావేశం పెట్టి అందరితో ఒక ఉద్యమం ఎలా చేయాలనేది ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ మధ్యలో ఒక 5 నిమిషాలు ఇప్పుడే వస్తాను పక్కకి వెళ్ళాడు ఆయన. చెట్టు పక్క వెళ్ళి కనపడలేదు. 5 నిమిషాలు వచ్చేసాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి రంపచోడవరం స్టేషన్ మీద అటాక్ చేయాలన్నమాట. అక్కడ మారేమిడిలో ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ అంతా కలిసి వీళ్ళందరూ ఒక మీటింగ్ వేసుకుంటున్నారు. అక్కడ వెళ్ళారు అందరూ. ఆ మీటింగ్ లీడరు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారంటే, పలానా రోజు పౌర్ణమి రోజు బాబుగారు రాకపోయినంటే చచ్చిపోను అన్నారు. పాము కుట్టేసిన దీనికి చచ్చిపోనంటే, అదేంటి అప్పుడు మా దగ్గర ఉన్నారు కదా బాబుగారు ఇక్కడికి ఎలా వచ్చారండి. దీనికి మధ్యలో ఒక 70 నుంచి 100 కిలోమీటర్ దూరం అండి. ఈ 100 కిలోమీటర్ దూరంలో పాము కుట్టింది కబురెవడు చెప్పాడు, ఈయనకి ఎలా తెలిసింది, ఈయన ఎలా వెళ్ళాడు, ఈయన ఎలా వచ్చాడు. సో దీనికి ఇలాంటి చెట్లను వాడుకున్నాడు ఆయన. ఈ చెట్టు చాలా అద్భుతమైన మొక్క అండి. ఇది అంకోలం అంటారు. దీని శక్తి ఏంటంటే, నిజంగా కానీ తైలం తీయగలిగితే విత్తనం అందులో ముంచి, ఏ విత్తనమైనా అందులో ముంచి భూమిలో పెట్టి నీళ్ళు పోస్తుండగా వృక్షమై కాయలు కాసేస్తని మన చెరకుడు సుతులు లాంటి వాళ్ళు రాశారనమాట అండి. అంత అద్భుతమైన పంట పండిపోదు. మనకి విశ్వామిత్రుడు ఎవరో అగస్త్యుడు కరువు వస్తే ఒక ప్రాంతంలో ఆయన ఆశ్రమం దగ్గర, నేను ఇంత చదువుకున్నాను, ఇంత జ్ఞానం ఉంది, వీళ్ళకి భోజనం పెట్టలేనా అనుకున్న, పంటలు లేవు, వర్షాలు లేక పంటలు పండవండి, ఇంకంతా బీడైపోతుంది, ఫుడ్ ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆయన తెల్లవారుజాము 4 గంటలకు దుక్కు దున్ని విత్తనాలు చల్లి మధ్యాహ్నం 12 గంటలకు కోత కోసి కుప్పను వచ్చి సాయంత్రం దంపి సాయంత్రం 6 గంటలకు భోజనం పెట్టాడండి. ఎలా అంటే ఇలాంటి వాటితోనే. అది మన విజ్ఞానం, మన సైన్స్, మన స్పిరిచువల్ సైన్స్. అలాగే సీతారామరాజు ఇలాంటి వాటితో ఆయన ఎన్నో అద్భుత శక్తులు ఉండేవి ఆయనకి. అన్నీ మంచి కోసం అండి. ఏంటంటే పర్పస్ మంచిదైతే ఈ చెట్లు మనకి సపోర్ట్ చేస్తాయండి, లేదనుకున్న తోలు తీసేస్తాయండి. మామూలుగా ఉండదు, ఇటు ఆట మామూలుగా ఉండదు, నరకం చూపించేస్తాయి. అందుకేంటంటే వీటిని మంచి కోసం, వాళ్ళ పర్పస్ అంతే కదా. ఇప్పుడు అదృష్టం అయిపోయి బ్యాంకు దోసేయాలనుకున్నాం అనుకోండి, కాలో చేతులు విరుగుతాయి మనకి. ఆయన అది కాదు కదా, ఓ పర్పస్ కోసం వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఆయన దీన్ని వాడుకున్నాడు. ఏం లేదు, 2 ఆకులు వేసుకుని నించుని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసారన్నమాట. అలాగే ఒకేసారి స్టేషన్ కొట్టేసారని చెప్తారు, ఒకేసారి 3 చోట్ల కనిపించారని చెప్తారు. ఈ ఆయిల్ రాసుకుంటే కనిపిస్తాం, అలాగే 10 చోట్ల కనిపిస్తాం. ఇదంతా ఒక ఉపాసన, 2 నిస్వార్థం, ఆ డివైనిటీ ఉంటేనే పని అవుతుందండి. అంటే సాక్రిఫైస్ అనేది చూసారా, అలా సాక్రిఫైస్ అనే తత్వం ఉండాలన్నమాట. నాకేంటి అనేది కాకుండా సర్వీస్ ఏం చేయాలనేది ఉంటే అవన్నీ చేయగలుగుతాం. ఇప్పటికీ ఆ శక్తులు ఉన్నాయి, ఎక్కడికి పోలా. అయితే మన ఫ్రీక్వెన్సీ, మన థాట్ ప్రాసెస్ మార్చుకుంటే అవన్నీ చేయగలుగుతాం, అద్భుతం చేయగలుగుతాం. అనేది గారడీ విద్య కాదు, సమాజం కోసం చేయడం కోసం ఇలా చేసేవారన్నమాట అండి. ఇప్పుడు మామూలుగా అయితే ఊడుగాకు రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి. ఊడుగాకు తైలం, ఊడుగాకులు నూనెలో వేసి 100 గ్రాముల నూనెలో ఒక 10 ఆకులు వేసి మరిగించి చల్లారాక ఆయిల్ రాసుకుంటున్నారనుకున్న రోజుని మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. రాయిగా రాక ఒక 6 నెలలు సంవత్సరం రాశారనుకోండి, గుజ్జు కూడా తయారవుతుంది. అలా మోకాళ్ళ నొప్పి నుంచి బయటపడతాం. అలా దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి. దీని లావు చెట్టు బెరడు ఇంత ముక్క తీసుకొని బ్లడ్ మోషన్స్ అవుతుంది అనుకోండి, రక్త విరోచనాలు అవుతుంది అనుకోండి, ఇంత ముక్క అరంగుళం ముక్క చితకొట్టి కొంచెం మధ్యలో వేసి తాగితే, ఒక్కసారి తాగితే మోషన్స్ కట్, ఆ బ్లడ్ మోషన్స్ ఆగిపోతాయి. నెల నుంచి అయ్యే బ్లడ్ మోషన్స్ కూడా పోదాన్ని తగ్గిపోతాయి, ఒక డోసుతో పోతాయి. అలా అద్భుతం. ఇలా ఈ మొక్కతో 100 వైద్యాలు ఉన్నాయి.
ఈ మొక్కతో 100 రకాల వైద్యాలు చేసుకోవచ్చు మనం. ఇవన్నీ ప్రాక్టికల్‌గా ప్రూవ్డ్. అంటే పుస్తకాల్లో సైంటిఫిక్‌గా ఏంటని చెప్పలేం కానీ, ఇప్పుడు సైంటిఫిక్‌గా మనం వర్క్ చేస్తున్నాం ఇప్పుడు. మనం కూడా ఒక R&D ల్యాబ్ పెట్టాం. సైంటిస్ట్‌ని తీసుకున్నాం. ఈ సైంటిఫిక్‌గా ఎలా పనిచేస్తుందో చెప్పగలుగుతున్నాం ఇప్పుడు. సైంటిఫిక్ థియరీ ఇప్పుడేంటంటే, జనం అంతా ఈ శాస్త్రం వేరు, సైన్స్ వేరు. ఇప్పుడున్న మోడర్న్ సైన్సు వీటిని డీకోడ్ చేయలేదు. చేసేంత టెక్నాలజీ లేదు. కాబట్టి ఇదేదో పిచ్చి మొక్క అని చెప్తారాళ్ళు. మోడర్న్ సైన్స్ వచ్చాక మనం తప్పుదోవ పట్టాం. మన దాన్ని తీసి పక్కన పడేసాం. ఇప్పుడు పూర్వం మనం మొహం ఎలా కడిగేవాళ్ళం? పందుపూలతోటి ఇలా కడిగేవాళ్ళం కదా, అంతే కదండి. ఇలా కడగలేదు మనం, ఇలా తోమలేదు అడ్డంగాని, నిలువుగా తోమాం. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారండి, డెంటిస్టులు, మీరు పళ్ళు ఇలా తోమని అని చెప్తున్నారు వాళ్ళు. బెస్ట్ అవుద్దా అంటే మళ్ళీ పందుపల్లె. అలా ఏంటంటే చదువుకోకముందు కాకరకాయ అన్నాడంట, చదువుకున్నాక కిక్కరకాయ అన్నాడంట. నేను అలా ఈ ఊడి గురించి 3 రోజులు మాట్లాడగలను, 3 రోజులు చెప్పగలను. 3 రోజులు రాత్రి పగలు ఒక ఊడి మొక్క గురించి 3 రోజులు చెప్పగలను. అంత సబ్జెక్ట్ ఉంది దాంట్లో ఊడిగా.